పాకిస్తాన్ కరుడుగట్టిన ముస్లిం దేశం, ఉగ్రవాదానికి కేర్ ఆఫ్. ఇక తమ దేశంలోని మైనారిటీ హిందువులంటే అక్కడ చాలా మందికి ఎంత ద్వేషమో చెప్పాల్సిన పనే లేదు. కానీ ఒక రాజ్పుత్ కుటుంబాన్ని చూస్తే మాత్రం పాకిస్తానీలు ఎంతో గౌరవం, వినయం ప్రదర్శిస్తూ ఉంటారు. అదే ఉమర్కోట్ సంస్థానాధీశులైన సోదా ఫ్యామిలీ. దేశ విభజన సమయంలో చాలా చిన్న చిన్న సంస్థానాలు పాకిస్తాన్ లో భాగమైపోయాయి. అలా పాక్ లో అంతర్భాగమైన సింధ్ ప్రాంతంలోని రాజ్యమే ఉమర్కోట్. దీన్ని ఎప్పటినుంచో రాజ్పుతులైన సోదా వంశీయులు పాలిస్తున్నారు. ఇప్పటికీ ఈ సంస్థానాధీశుడైన రాజా హమీర్ సింగ్ కి పాక్ రాజకీయాల్లో బోలెడు పరపతి ఉంది. ఆయన కొడుకు యువరాజు కరణీ సింగ్ సోదా కూడా తన రేంజ్ ఏమాత్రం తగ్గకుండా పాకిస్తాన్ లో ఉంటున్నాడు. అసలు సిసలైన రాజ్పుత్ రాజసం ఉట్టిపడేలా అన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తూ జనం మధ్య తిరుగుతూ ఉంటాడు. ఉమర్కోట్ యువరాజైన కరణీ సింగ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. తన ఆలోచనలు, అభిప్రాయాలు కుండ బదలు కొట్టినట్లు ఫేస్బుక్, ట్విట్టర్ లో చెప్తూ ఉంటాడు. ఖరీదైన లగ్జరీ కార్ల అభిమాని అయిన కరణీ సింగ్ రకరకాల వాహనాల్లో తిరుగుతూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో ఉంచుతూ ఉంటాడు. అంతేకాదు తన రాజ్పుత్ వారసత్వానికి తగ్గట్టుగానే వేట అంటే మనోడికి చాలా ఇష్టం. అందుకే వెంట AK-47 రైఫిల్స్ పెట్టుకున్న బాడీ గార్డ్స్ ను పెట్టుకుని హంటింగ్ కి వెళ్తూ ఉంటాడు. కరణీ సింగ్ వెంట ఎప్పుడు బాడీ గార్డ్స్ ఉండాల్సిందే. ఇక పాకిస్తాన్ ముస్లిం జనాల్లో ఈ సోదా కుటుంబం పట్ల ప్రత్యేకమైన గౌరవం, భక్తి కూడా ఉండటం విశేషం. దానికి కారణం వారు రాజా హమీర్ సింగ్ కుటుంబాన్ని ఒకప్పటి రాజు పురుషోత్తముడి వారసులుగా విశ్వసించటమే. పురుషోత్తముడు అలెగ్జాండర్ ని ఓడించిన రాజ్పుత్ రాజు. ఆయన వారసులైన హమీర్ సింగ్, కరణీ సింగ్ ఈనాటి పాక్ రాజకీయాల్లో కీలకమైన వారు. అందుకే వారంటే స్థానిక జనానికి భయము, భక్తి. ఇక కొసమర్పు ఏంటి అంటే పాక్ లో చెక్కు చెదరని ధైర్యం, రాజసంతో తూలతూగుతున్న ఈ హిందూ కుటుంబంలోకి 2015లో ఓ కొత్త కోడలు వచ్చింది. యువరాజు కరణీ సింగ్ ను పెళ్లాడిన ఆమె మన దేశంలోని జైపూర్ కి చెందిన రాజా మాన్ సింగ్ కూతురు యువరాణి పద్మిని. ఆ విధంగా ఉమర్కోట్ సోదా కుటుంబీకులు మన భారతదేశానికి బంధువులేనన్నమాట.